'కింగ్డమ్' సినిమా అటు ఓవర్‌సీస్‌లో గాని, ఇటు మన దగ్గర మార్నింగ్ నుంచి షోస్ గాని, అన్నీ కూడా అద్భుతంగా టాక్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా సినిమా హిట్ అని జెప్పేసి కూడా ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇప్పుడు ట్విట్టర్‌లో వచ్చే రివ్యూస్‌ని బట్టి కొంత మేరకు ఒక్క వ్యక్తి మాత్రమే ఈ సినిమాని చాలా స్ట్రాంగ్‌గా నిలబెట్టాడు. ప్రాణం బోసాడు తను అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో, ఆ వ్యక్తి ఎవరసలు? ఏ విధంగా ఈ సినిమాకి బూస్టప్ అయ్యాడు? సో, వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ గారికైతే ఒక మంచి కమ్‌బ్యాక్ వచ్చిందనే చెప్పాలి. సో, ఎక్కడ చూసినా కూడా 'కింగ్డమ్' సినిమాకి ముందు నుంచి మంచి బజ్ ఉంది. ఆ మూవీ స్టార్ట్ అయినాక కూడా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా కూడా చాలా బాగుండటంతో ఇంకా ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ గారు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ టీం అంతా హ్యాపీగా ఉన్నారనమాట. అయితే ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడంటే ఏదో ఒక పాత మనం చూసేసిన స్టోరీ లాంటి ఒక 2, 3 సినిమాల్లో చూసినట్టు ఉంటుంది స్టోరీ. అరే ఇది ఆ టైంలో అయిపోయింది కదా ఆ టైంలో అనే ఒక ఫీల్ వస్తుంది. అండ్ ప్రజెంటేషన్ మటుకు చాలా నీట్గా విజువల్గా చాలా బాగుంది సినిమా. చాలా ఫ్రెష్గా ఉన్నారు విజయ్ దేవరకొండ కూడా. సో సినిమా అయితే నార్మల్ రొటీన్ స్టోరీయే, ఎగ్జిక్యూషన్ బాగుంది. సో అది అందరికి ఎక్కాలని లేదు, బట్ ఫ్యాన్స్కి అయితే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే స్టోరీ అనేది అంత న్యూగా లేదు, ఓల్డ్ స్టోరీ. స్టోరీ ఏంటంటే నార్మల్ స్టోరీ. అది మీరు నోటితో కూడా చెప్పేసి ఎవరికైనా చెప్పాలంటే ఇట్లా అన్నదమ్ముళ్ళు సో అండ్ సో అని చెప్పి ఒక సింపుల్ కథ. సో మనకి ఇంకా చెప్పాలంటే ఛత్రపతి, కేజీఎఫ్ ఆ తరహా కథలు గుర్తొస్తాయి. సో ఇంకా అంతే, ఇంకా సింపుల్ వాటి నుంచే మదర్ స్టోరీని తీసుకుని ఇక్కడ మార్చినట్టు ఉంటుంది అనమాట. సో ఓవరాల్ టేకింగ్ మటుకు డైరెక్టర్ గారు చంపేశారని చెప్పాలి. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఖర్చు పెట్టారు నాగవంశీ గారు. సో నాకు తెలిసి నాగవంశీ గారి ప్రొడక్షన్లో అన్ని మంచి మూవీస్ వస్తున్నాయి. లక్కీ భాస్కర్ కానీ, సో అట్లా ఆయన ఏ సినిమా చూసినా కూడా అన్ని బాగా ఖర్చు పెడుతున్నారు. క్వాలిటీ కూడా, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికోసం శ్రీలంక కూడా వెళ్ళారంట. ఒక 40-50 రోజులు శ్రీలంకలో షూట్ చేశారంట. సో అక్కడ అడవులు, అక్కడ చెరువులు, అక్కడ లొకేషన్స్ వాతావరణం చాలా బాగున్నాయి అనమాట. డిఫరెంట్గా అనిపించింది లొకేషన్ కూడా. అక్కడ సినిమాటోగ్రఫీ కానీ అంతా చాలా బాగుంది. సో డైరెక్టర్గా ఆయన టేకింగ్లో మాత్రం పాస్ అయ్యారు. కథనంలో కొంచెం ఫ్లాస్ ఉన్నాయి. సో ఇక సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. ఇంకా మెయిన్ అసెట్ ఎవరంటే అనిరుద్ధ్ గారు అనమాట. సో ఆయన గురించి మెయిన్గా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా ఎక్కడ పడాలి, ఎక్కడ లెగవాలి, ఈ హై మూమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ లేపాలి, సో హీరో ఒక అడుగు వేసినప్పుడు దానికి మ్యూజిక్ ఎట్లా ఇవ్వాలి, సో ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా చేసి ఇచ్చారనమాట. సో ఇంకొంచెం ఎలివేటిక్గా మ్యూజిక్స్ పడచ్చు, కానీ ఉన్నంతలో ఆయన చాలా బాగా చేశారు. సో మనం సినిమా చూస్తున్నప్పుడు కథ ఒకవేళ బోర్ కొడుతున్నారా అనిపించినా మళ్ళీ ఆయన మ్యూజిక్తో అట్లా హై వస్తుంది అనమాట. సో ఎండ్ వరకు కూడా అంతే, ఒక హై ఒకలో అలా మూమెంట్ అలా చూసినప్పుడే సినిమాలా అనిపిస్తుంది. ఎంతసేపు ఫుల్గా హీరో నరుకుతా వెళ్తా కొడతా బీజిఎం వస్తూ ఉంటే సౌండ్ తప్ప సరుకుండదు. ఇక్కడ ఏంటంటే ఒక మంచి క్వాలిటీగా మ్యూజిక్ తీసుకోవడం కానీ, సో అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారికి ఒక సెటిల్డ్ యాక్టింగ్ పడింది. సో ఆయన చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక మంచి కంబ్యాక్ పడింది. ఆయన అంటే ఈ సినిమాలో ఎట్లా అంటే ఎలివేషన్స్ తక్కువ, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ చూపించారు అనమాట. అన్నకి తమ్ముడికి ఉండేది. సో హీరోకి ఒక మోటో, అన్నని తెచ్చుకోవాలని ఒక మోటోతో వెళ్తాడు. సో ఆ క్యారెక్టర్లో విజయ్ చాలా బాగా ఒదిగిపోయారు. చాలా లుక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో నార్మల్ లుక్లోనే ఉంటారు. ఈ సినిమా కోసం ఆ గుండె అది చేయించుకుని ట్రిమ్మింగ్ చేసుకుని, సో ఆ లుక్ కూడా చాలా బాగుందన్నమాట. సో చాలా అంటే చాలా నీట్గా ఉన్నాడు ఆయన, ఫ్రెష్గా ఉన్నాడు స్క్రీన్ పైన. సో ఇట్లా మూవీకి ఒక మేక్ ఓవర్ ఉంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారికి కూడా సక్సెస్లు అనేవి మెట్టుగా వస్తూ ఉంటాయి. సో దీంతో ఒకేసారి టాప్కి వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా టాప్కి వెళ్తే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదైతే ఆ టాప్కి వెళ్ళడానికి ఒక మొదటి మెట్టు అనుకోవచ్చు. సో ఇప్పుడు దాకా యాటిట్యూడ్ అన్నారు, ఎన్నెన్నో ట్రాల్స్ పడ్డారు. సో ఇక్కడ నుంచి ఉన్నదాన్ని సక్సెస్ని అట్లా పాడు చేసుకోకుండా మెట్టు ఉండి ఫ్యాన్స్ని కాపాడుకుంటూ వెళ్తే, సో రీసెంట్గా ఆయన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కూడా చూస్తాం. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటారు ఆయన. సో అక్కడ మరి స్టేజ్ ఎక్కినప్పుడు అది మరి ఎందుకు వస్తుంది ఆ యాటిట్యూడ్ తెలియదు, కానీ సో ఆఫ్ స్క్రీన్లో చాలా బెటర్గా ఉన్నారు ఆయన. సో ఆ ఫ్యాన్స్ని కూడా కాపాడుకుంటూ వెళ్తే ఆయన టాప్ చైర్లోకి వెళ్తారు.